కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవిశ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. డిఫరెన్సెస్ లేవని హరీష్ కవర్ చేసినా దేవిశ్రీ మాత్రం కవర్ చేయలేకపోయాడు. ఎక్స్ వేదికగా హరీష్ ను అన్ఫాలో చేయడంతో ఉస్తాద్ టైంలో ఈ ఇద్దరు గొడవ పడిన మాట వాస్తవమేనా? అందుకే రీ రికార్డింగ్ ను దేవిశ్రీని పక్కన పెట్టి తమంతో చేయించాడా? దేవిశ్రీ హరీష్ కాంబినేషన్ లో అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో హరీష్ ఏరి కోరి దేవిశ్రీని రిపీట్ చేశాడు. గబ్బర్ సింగ్ మ్యూజిక్ రిపీట్ కావడంతో మెగా ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ఆడియోతో ఉస్తాద్ పాటలను పోల్చి చూశారు. క్యాచీ సాంగ్ ఒక్కటి లేకపోవడంతో అభిమానులు అప్సెట్ అయ్యారు. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ కంటే తొలి ప్రేమలోని మనసే రీమిక్స్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఉన్నట్టుండి ఉస్తాద్ భగత్ సింగ్ కు తమన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడంతో హరీష్, దేవిశ్రీ మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయన్న ప్రచారం మొదలైంది. ఉస్తాద్ ఈవెంట్స్ లో ఒక్కదానికి కూడా దేవిశ్రీ రాకపోవడంతో ఈ వివాదానికి బలం చేకూరినట్లయింది. దేవిశ్రీ ఎల్లమ్మ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. దేవిశ్రీ బిజీగా ఉండడంతో తమన్తో రీ రికార్డింగ్ చేయించామని హరీష్ కవర్ చేసినా ఈ ఇద్దరు గొడవ పడ్డారన్న న్యూస్ చక్కర్లు కొట్టింది. లేటెస్ట్ గా దేవిశ్రీ తన ఎక్స్ వేదికలో హరీష్ ను అన్ఫాలో కావడం ఈ ఇద్దరి మధ్య విభేదాలను బయటపెట్టింది.